రావణుడి లంకలో ఉన్న సీతమ్మను కనిపెట్టిన హనుమంతుడు సంతోషంతో సీతమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ, నేను రామదూతను రామయ్య పంపిస్తే వచ్చానని చెప్పి రామయ్య ఉంగరాన్ని సీతమ్మకు ఇస్తాడు. సంతోషపడిన సీతమ్మ హనుమంతుడితో నేను నా స్వామి రాక కోసం ఎదురుచూస్తున్నానని రామయ్యతో చెప్పమంటుంది. అక్కడ సీతమ్మ పడుతున్న కష్టాలను చూసిన హనుమంతుడు కోపంతో అమ్మ, మీరు నాకు అనుమతి ఇవ్వండి, ఇక్కడ ఉన్న ఈ రావణుడి రాక్షస స్త్రీలందరినీ ఒక్క దెబ్బతో చంపేస్తానని చెప్తాడు. అందుకు సీతమ్మ, హనుమ, వాళ్ళు దాసిజనం వాళ్ల ప్రభువు ఎలా చేయమంటే అలా చేస్తారు. తప్పు వారిది కాదు, వారిని పరిపాలిస్తున్న ప్రభువుది. వారు ఏ తప్పు చేశారని వాళ్ళని చంపేస్తా అంటావు? నీ ప్రభువు రాముడు చెప్పినట్టు నువ్వు చేస్తున్నట్లే వాళ్ల ప్రభువు రావణుడు చెబుతున్నట్టు వాళ్ళు చేస్తారు. అయినా నేను ఇలా శిక్ష అనుభవించడానికి కారణం ఏదో జన్మలో నేను చేసిన తప్పై ఉండొచ్చు అంటుంది. అందుకే ఒక సామెత ఉంది, సీతమ్మ వంటి స్త్రీ, రామయ్య వంటి పురుషుడు ఈ ప్రపంచంలోనే లేరని అంటారు. జై శ్రీరామ్.